నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మాజీ మంత్రి టీడీపీ జోన్ 2 ఇన్ఛార్జ్ పెంటపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పెంటపాడు మండలంలోని వారిని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. అనంతరం పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోకి రావడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. స్థానిక నియోజకవర్గం కన్వీనర్ వలవల బాబ్జీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని రాష్ట్రమంతా కూడా ఉవ్విళ్ళూరుతా ఉంది. వాస్తవం చెప్పాలి అంటే పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు ప్రయోజనం పొందిన పార్టీ లేదు. అదేవిధంగా మన లోకేష్ బాబు యువగళం పాదయాత్ర పూర్తి చేశారు. 3132 కిలోమీటర్లు పూర్తి చేశారు. పాదయాత్ర చేసిన పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని లోకేష్ బాబు చేసిన పాదయాత్రే. అందుకనే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు పాదయాత్రకు కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో పాదయాత్రలు చేసినా తప్పకుండా అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, గొర్రెల శ్రీధర్, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుగొండ మండలం మునమర్రు గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ మొదటి అంతస్తును ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే అభివృద్ధికి, కేంద్ర స్థానమైన పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. అలాగే 2014లో నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు కూడా చక్కటి మెజార్టీ, ఎంతో బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. అప్పటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కన్నా ఓడిపోయినప్పటికీ కూడా నెగ్గిన పీతన గారి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయంటే మరి గతంలో నాన్నగారు ఇక్కడ అనేక సంవత్సరాలుగా చేయడం, నాన్నగారి పేరు అది తెలుసుకుని మరి అబ్బాయిగా ఎక్కువ బాగుండడం, అలాగే పార్టీ ఇవన్నీ కలుపుకుని ఆ విధంగా రావడం కూడా చాలా సంతోషదాయకం. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు హాస్పిటల్ చూడగానే ఆశ్చర్యపోయాను. ఇందాక ఇదేదో పెద్ద గ్రామం, కొంచెం చిన్న గ్రామం. మరి మా ఊర్లో దుబ్బ చాలా పెద్ద గ్రామం, ఇంకా ఆ గ్రామంలో పీహెచ్సీ లేదు. అనంతరం ఎస్సీ ఏరియాలో నిర్మించిన కల్వర్ట్ అప్రోచ్ రోడ్డును కూడా చెరుకువాడ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇదిలా ఉండగా అనారోగ్యంతో బాధపడుతున్న భీమలాపురం గ్రామ నివాసికి ఉత్తమ వైద్యం కోసం ముఖ్యమంత్రి మంజూరు చేసిన 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే లబ్ధిదారునికి అందజేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలా చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని అన్నారు. అలాగే వైద్య సిబ్బంది కూడా రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కేంద్ర మంత్రి వెంట కలెక్టర్ కె మాధవీలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ ఎం సనత్ కుమారిలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయానికి బుధవారం చేరుకున్నారు. దీనిలో భాగంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తదితరులు స్వాగతం పలికారు. తొలుత భువనేశ్వరి కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం కాండ్రకోట గ్రామానికి వెళ్లి మరణించిన బి సుబ్బారావు కుటుంబ సభ్యులను పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్ భద్రపరిచిన గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే ఎస్ఎస్ఆర్ 2024కి చెందిన ఓటర్ల తుది జాబితా ప్రకటించామని అన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేసి రిజిస్టర్లో సంతకాలు చేశామని చెప్పారు. పోలీసు భద్రతతో పాటు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేంద్రంలో జిల్లాకు కేటాయించిన 5,971 బ్యాలెట్ యూనిట్స్, 5,463 కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్ యూనిట్స్ 4,927లను సాంకేతికంగా తనిఖీ చేసి వాటి పనితీరును పరిశీలించి కేంద్ర ఎన్నికల కమిషన్కు నివేదిక ఇచ్చామని పేర్కొన్నారు. నిడదవోలు పట్టణ పరిధిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల మంచి ఆరోగ్యం చేకూరగలదని సూచించారు. అలాగే సమిశ్రగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభలో వివిధ ప్రభుత్వ పాఠశాలల 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్లను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ముండ్రాజవరం చివటం గ్రామంలో ఆయన గడప గడపకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ముండ్రాజవరం జెడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, పెరవలి నిడదవోలు ఎంపీపీలు కొమ్మిశెట్టి రామంజని, తిరుమల భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కేవీ పద్మావతి, సర్పంచ్ దేశభక్తులు జోష్నా ప్రియాంక, వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్లపూడి శ్రీనివాస్ చౌదరి, ఎంపీటీసీలు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, సర్పంచ్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. డ్వాక్రా మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి తెలిపారు. బుధవారం రావులపాలెంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ గారు మహిళలు వాకురాజు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిళలు వార్డ్ మెంబర్స్ అందరినీ కూడా వేదిక మీద అలంకరించవలసింది. నేను కూడా ఈ డ్వాక్రా రుణమాఫీలన్నీ మాఫీ చేస్తారనే మాట జగన్మోహన్ గారు చెప్పారు. మీరు కూడా నమ్మారు. నమ్మిన దాని యొక్క ప్రతిఫలం ఈ రోజున ఏదైతే 4 వాయిదాలు చేసుకుని జగన్మోహన్ గారు మొట్టమొదటి వాయిదా ఈ రాష్ట్రంలో మీ అందరూ ఈ రాష్ట్రంలో మహిళలందరూ చేసినప్పుడు 25,517 కోట్లుంటే ఆ 25,000 కోట్లని 4 వాయిదాలు చేసుకున్నాడు. ఒక వాయిదాకు వచ్చి 6,619 కోట్లు. ఆ రకంగా మొదటి సంవత్సరం ఒక వాయిదా కట్టాడు, రెండో సంవత్సరం ఒక వాయిదా కట్టాడు, మూడో సంవత్సరం ఒక వాయిదా కట్టాడు, 4వ సంవత్సరం ఈ రోజు 635 కోట్లు కట్టి మీకు ఇచ్చిన మాటని ఈ వేదిక సమక్షంగా ఉదాహరణగా మరి ఈ రోజు జగన్మోహన్ గారు నిరూపించుకున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్రి లక్ష్మీ వీర్రెడ్డి, జడ్పీటీసీ కుడిపూడి శ్రీనివాస్, సర్పంచ్ తాడేపల్లి నాగమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పిన్పే విశ్వరూప్ అన్నారు. ఈ మేరకు అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల అర్హులైన ప్రతి గృహిణి 4 నుండి 5 లక్షల రూపాయల వరకు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడో చివరిన ఉన్నటువంటి పంచాయతీ నుంచి ఎక్కడో పేరూరు చివరి నుంచి ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఈవేళ మీకు సచివాలయ వ్యవస్థ పెట్టి ఆ వ్యవస్థ ద్వారా 1,45,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈవేళ నాకు తెలుసు ఇక్కడ మీ అందరిలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు మీ పిల్లలు ఆ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు చేసుకున్నారు. ఆ విధంగా దాదాపు 1,45,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే. ఈ విధంగా మనం చూసినప్పుడు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. మళ్ళీ ఈ ప్రభుత్వ పథకాలని మీకు ఇంటింటికి చేర్చే విధంగా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి బట్టవాడ చేస్తూ ఈ రోజు దాదాపు 2.5 లక్షల మందికి వాలంటరీ లాగా గౌరవప్రదంగా బతకగలుగుతున్నట్టు దాని ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అనేక రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం చూసి అదే విధమైన పథకాలు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోమని తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్, ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ దంగేటి డోలా రుద్రమణి, జెడ్పీటీసీ పందిరి హరి, రాష్ట్ర దృష్టి కళల చైర్పర్సన్ కుడిపూడి సత్యశైలజలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 75వ గణతంత్ర వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావడం ద్వారానే బీసీల అభివృద్ధి, పాలకొల్లులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధితోనే పెరిగిన ప్రజాభిమానం, తణుకు క్రైస్తవ సభలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకులో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు, ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నిబద్ధతతో డ్రైవింగ్ చేసినప్పుడే ప్రమాదాలకు దూరం, ఆర్టీసీ డ్రైవర్లకు హితవు పలికిన తణుకు ఆర్టీఓ సంజీవ్ కుమార్. తెలుగుదేశం జనసేనలు గెలుపొందడం ఖాయం, తాడేపల్లిగూడెంలో ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి పెంటపాటి. మునమర్రు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్లు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాజానగరం మండలంలో చెప్పిన కేంద్ర మంత్రి సింగ్ బఘేల్. సమిశ్రగూడెంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రావులపాలెంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కులను అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు చేకూరుతున్న లబ్ధి, అమలాపురంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.